హాయ్ అండి. ఆరెంజ్తో జెల్లీ తయారు చేసుకుందాం. కెమికల్ లేకుండా, ఫుడ్ కలర్ లేకుండా ఎలా జెల్లీ తయారు చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 షుగర్ యాడ్ చేసుకుందాం. 1 కప్ ఆరెంజ్ జ్యూస్, ఇలా కలుపుకుంటూ ఈ జ్యూస్ని బాయిల్ చేసుకుందాం. ఇలా ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని సపరేట్ చేసుకుందాం. 1/2 కప్ వాటర్, 1/4 కప్ కార్న్ఫ్లోర్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్నాక ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఈ ప్యాన్కి సపరేట్ అయ్యేలాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు యాడ్ చేసుకున్నాం. ఇలా తయారు చేసుకుంటే బయట జెల్లీలు కొనకుండా హ్యాపీగా పిల్లలు తినేస్తారు చక్కగా. ఎందుకంటే ఇది ఫ్రూట్స్తో తయారు చేస్తున్నాం కాబట్టి జలుబు చేసి అట్లనే కూడా ఏముండదు, చక్కగా సర్వ్ చేయొచ్చు పిల్లలకి. ఇలా మన ఆరెంజ్తోనే కాదు, బీట్రూట్, క్యారెట్, యాపిల్ దేనితో అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకుందాం. ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి రాసుకున్న బౌల్లో యాడ్ చేసుకుందాం. ఈ బౌల్ని ట్యాప్ చేసుకుందాం. చేసుకొని కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి అండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మన జెల్లీ ఎలా తయారైందో. ఈ వీడియో కానీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ తెలియపరచండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.